ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మనం ఈ వీకెండ్ మార్కెట్ అప్డేట్స్ తీసుకుంటే ఈ వీకెండ్ ఎలా ఉంది, నెక్స్ట్ వీక్ స్టార్టింగ్ ఎలా ఉండబోతుంది, ఏదైనా ఒక బెస్ట్ సజెషన్స్ ఇవ్వండి సార్ మన వ్యూవర్స్కి. డెఫినెట్గా సార్, ఈ వీక్ యాక్చువల్గా బ్లీడింగ్ అయిపోయాయి మార్కెట్స్ అన్నీ కూడా. మండే నుంచి చూసుకుంటే ఈ ఫ్రైడేకి దాదాపు 500-600 పాయింట్స్ తగ్గింది. ఓన్లీ నిఫ్టీ ఇప్పుడు 360 దగ్గర క్లోజ్ అయింది. 360 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ ఒక్కరోజు 250 పాయింట్స్ దాకా ఫాల్ అయినాయి. అంతకుముందు హై చూసుకుంటే యాక్చువల్గా ఇది 25,500 ఆ రేంజ్ నుంచి మార్కెట్ ఫాల్ అయింది. దాదాపు 1000 పాయింట్స్ 1200 పాయింట్స్ నిఫ్టీ ఫాల్ అయింది. సో అలాగే బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే దాదాపు 2000 పాయింట్స్ ఫాల్ అయింది. ఇది 55,000 కట్ అయింది. 55,000 దగ్గర క్లోజ్ అయింది. సో ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే మార్కెట్స్ కొంచెం యుఎస్ ప్రెషర్ ఇక్కడ ఇంపాక్ట్ అవుతుంది. సో మార్కెట్స్ వీక్ అవుతున్నాయి. ఇది కంటిన్యూ కూడా అవ్వచ్చు నెక్స్ట్ వీక్ కూడా. ఫర్దర్గా ఇప్పుడు ఆగస్టు 25th మీటింగ్ ఉంది వాళ్ళతో. సో ఈ వీక్ అంతా కూడా యాక్చువల్గా అయితే నార్మల్గా జూన్, జూలై, ఆగస్టు మంచి ర్యాలీ టైం. ఓకే, మార్కెట్స్ చాలా మంచి రైజ్ అవ్వాల్సిన టైము. ఈ అమెరికా ట్రంప్ ఎఫెక్ట్ వల్ల ఉన్న ర్యాలీ అంతా తగ్గుతుంది, డౌన్ సైడ్కి వస్తుంది. సో బాగా తగ్గిన సెక్టార్స్ చూస్తుంటే అంటే యూఎస్ మీద ఎఫెక్ట్ అయినవన్నీ బాగా తగ్గుతున్నాయి. ఫార్మా తగ్గింది, ఐటీ తగ్గింది, డిఫెన్స్ తగ్గినాయి. సో ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ సీజన్ అంతా కూడా ఫెస్టివల్ సీజన్స్ కాబట్టి ఎక్కువ పర్చేజ్ ఉంటుంది. ఆటోమొబైల్ కానీ, తర్వాత ఫార్మాస్యూటికల్. ఇప్పుడు లోకల్గా ఏమవుతుందంటే వర్షాకాలం ఎక్కువ వ్యాధులు వస్తూ ఉంటాయి కాబట్టి ఫార్మాకి మంచి డిమాండ్ ఉంటుంది. అలాగే ఇంకా తీసుకుంటే ఇప్పుడు ఈ బట్టలు, టెక్స్టైల్ వీటన్నిటికి కూడా మంచి డిమాండ్ ఉండే సీజన్ ఇది. సో ఇదేంటంటే అన్సర్టనిటీ అంతా కూడా ఇక్కడ కవర్ అవుతుంది. సో చెప్పేది ఏంటంటే పాయింట్, మనం ఆల్రెడీ స్టాక్స్ కొన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రొటెక్ట్ చేసుకోండి మీ యొక్క క్యాపిటల్. అంటే పోర్ట్ఫోలియో ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మీరు నిఫ్టీ పుట్ ఆప్షన్స్, మంత్లీ పుట్ ఆప్షన్ తీసుకుని ఇన్సూరెన్స్ లాగా. ఇప్పుడు మనం ఏంటంటే ఇంతకుముందు ఓన్లీ వన్ సైడ్ మనం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయటము, మంచి కంపెనీలు కొనుక్కోవటం, లాంగ్ టర్మ్లో ఉండటం అనేది ఒకటే చూసాం. ఇప్పుడు నెక్స్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు యాక్సిలేటర్ ఎంత ఇంపార్టెంటో బ్రేక్ కూడా అంత ఇంపార్టెంట్. సో ఆ బ్రేక్ అనేది ఇప్పుడు వాడాలి మనం. అంటే మనం ప్రొటెక్షన్ ఉండాలి కదా. సో దానికి ఇన్సూరెన్స్ అనేది మనం తీసుకోవాలి. సో ఆప్షన్స్ చాలామంది ఏమన్నారంటే ఆప్షన్స్ ట్రేడింగ్లో ఫెయిల్ అవుతారు. బట్ ఆప్షన్స్ డిజైన్ అయిందే ఈక్విటీ ప్రొటెక్ట్ చేయడానికి. కాబట్టి నిఫ్టీ పుట్ ఆప్షన్ కానీ, స్టాక్స్ మేమేమన్నా ఎక్కువ క్వాంటిటీ స్టాక్స్ ఉంటే వాటిని సపోర్ట్ చేసుకోవడానికి. ఇప్పుడు నిన్న ఒక ఆయన నాకు ఫోన్ చేశారు ఇందాక, శ్రీరామ్ ఫైనాన్స్ 700 షేర్లు కొనుక్కున్నారంట. ఓకే, అలాంటి వాళ్ళు కంపల్సరీ ఒక 15,000 పెట్టి 600 పుట్ ఆప్షన్ కొనుక్కున్నారనుకోండి, రేపు డౌన్ సైడ్ ఒక 100 పాయింట్లు తగ్గినా ఇది లాక్ అయిపోద్ది అనమాట. ఈ లాస్ ఇక్కడ పుట్ ఆప్షన్లో ప్రాఫిట్ ఈక్వల్ అవుతుంది. సో అది నేను ఇవాళ అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే మనం యూ ప్రొటెక్టెడ్. ఇవాళ మనం ఆలోచించాల్సింది ఏంటంటే హౌ మచ్ మనీ ఐఎమ్ ఎర్నింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. నేను ఎంత ఇన్వెస్ట్ చేశాను, ఎన్ని కోట్లు ఇన్వెస్ట్ చేసే కాదు, అది మీరు మార్కెట్లో ఎలాంటి సిచ్యువేషన్ అయినా మీ సేఫ్టీ ఉన్నారా అనేది చూసుకోవాలి. అది లేకపోవటం వల్ల చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. అలాగే ట్రేడర్స్కి అడ్వాంటేజ్ ఏంటంటే సెల్ సైడ్ కూడా మనం సంపాదించుకోవచ్చు. సో షార్ట్ సెల్ చేసుకొని కూడా మనం సంపాదించుకోవచ్చు. అది కూడా నేర్చుకోవాలి. అంటే ఓన్లీ చాలామంది బై సైడే ఉండి పెరిగితే అమ్ముతాం అనుకుంటాం. మనం తక్కువలో కొని ఎక్కువలో అమ్మితే అలా అయితే ప్రాఫిట్, ఎక్కువలో అమ్మి తక్కువలో కొనడం కూడా ప్రాఫిటే. సో అందరం కూడా ఇప్పుడు అంటే కార్ని ముందుకు వెళ్తాం, వెనక్కి కూడా వెళ్తాం కదా. సో అది కూడా నేర్చుకోవాలి లెర్నింగ్ ప్రాసెస్లో అని నా సజెషన్. సో నెక్స్ట్ వీక్ కూడా ఏంటంటే ఆగస్ట్ అంతా కూడా ఈ యొక్క డిఫరెన్సే, డౌన్ సైడ్ న్యూసెస్. ఇప్పుడు నిన్న సడన్గా మార్కెట్ ర్యాలీ వచ్చింది, ఈ పుతిన్ ఇండియా వస్తున్నారని. సో అలాంటి ఈ యొక్క న్యూస్ బేస్డ్ మీదే ఎక్కువ మూమెంట్ ఉంటుంది. మామూలుగా చూస్తే ఇండియా చాలా బాగుంది పరిస్థితి. 4 ట్రిలియన్ నుంచి ఇప్పుడు థర్డ్ లార్జెస్ట్ 10 ట్రిలియన్ ఎకానమీ. ఇదే మీరు ఒక 3 years డౌన్ ద లైన్ చూసుకున్నారనుకోండి, ఇవన్నీ నథింగ్ అన్నట్టు. సో అది బాగా గుర్తుపెట్టుకోండి. బట్ మీరు ప్రొటెక్షన్ అనేది నేర్చుకోండి.
సో టెన్షన్ అవ్వద్దు. మీరు ఉన్న కంపెనీస్ కనుక టాప్ 100 కంపెనీస్ అయితే మనం సేఫ్టీగా ఉండొచ్చు అనేది నా సజెషన్. సార్ ఇప్పుడు నెక్స్ట్ వీక్ మార్కెట్ స్టార్టింగ్ ఏదైనా మన వ్యూవర్స్కి సజెషన్స్ ఏమైనా ఇస్తారా సార్? ఏదైనా స్టాక్స్ స్టాక్ ఏదైనా ఏమంటే ఇప్పుడు టీవీఎస్ మోటార్ బ్రేక్అవుట్ అవుతాను సార్. టీవీఎస్ ఆటోమొబైల్ సెక్టర్ బాగుంది. ఓకే. సో ఆటోమొబైల్లో టీవీఎస్ కానీ హీరో మోటార్ కానీ బాగానే ఉన్నాయి. సో వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. టాటా మోటార్ అయితే వీక్ ఉంది. సో టాటా మోటార్ వద్దు, మిగతావి బాగానే ఉన్నాయి. సో హుండై కూడా బాగానే వచ్చింది. 4 వీలర్స్ కూడా బాగానే ఉంది. సో మెయిన్ నాకు 2 వీలర్స్లో ఈ టీవీఎస్ మోటార్ బ్రేక్అవుట్ అయింది సార్. అలాగే హీరో మోటార్ కూడా బాగున్నాయి. ఓకే. నెక్స్ట్ వీక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది సార్? నెక్స్ట్ వీక్ కూడా మేజర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇది. ఎందుకంటే క్రూషియల్ సపోర్ట్ బ్రేక్ అవుతుంది. సో అది బ్రేక్ అయ్యి కనుక మండే కూడా బ్లడ్ బాత్ కనుక అయ్యిందంటే ఇంకా ఈ 2 రోజులు ఎప్పుడైనా వీకెండ్లో ఏదన్నా ఆల్రెడీ బాగా డౌన్ నెగిటివ్ న్యూస్లు వచ్చాయి కాబట్టి కొంత పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఏదన్నా నెగోసియేషన్స్ అవ్వటం కానీ ఎవరన్నా ఇది అయితే ఏదన్నా రికవరీ ఉంది. ఒకసారి రికవరీ అయితే మాత్రం చాలా ఫాస్ట్ రికవరీ అయితే కనపడుతుంది. అంటే మేజర్ సపోర్ట్స్ దగ్గర ఉన్నాయి అన్ని కంపెనీలు. కాబట్టి మనం సెల్ సైడ్ కన్నా కూడా వెయిట్ అండ్ వాచ్, అంటే ప్రజెంట్ వెయిట్ చేయటమే బెటర్. ఇప్పుడు మీరు కొంత స్టాక్స్ అక్యుములేట్ చేయటం తక్కువ 20% 30% అలా మీరు లిమిటెడ్గా చేసుకుంటే బెటర్. ఈక్విటీ కాకుండా మ్యూచువల్ ఫండ్స్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి సార్ వాళ్ళకి ఎలాంటి అడ్వైస్ చేస్తారు ఇలాంటి సిచ్యువేషన్? మ్యూచువల్ ఫండ్ వాళ్ళకి మంచి బెనిఫిట్. ఓకే. ఎందుకంటే వాల్యూస్ తగ్గుతాయి కాబట్టి, ఈఎంఐ యాన్యువల్ తగ్గుతాయి కాబట్టి లంసంలో చేయాలనుకునే వాళ్ళకి ఇది రైట్. అయితే మ్యూచువల్ ఫండ్లో కూడా మల్టీ అసెట్ చూస్ చేసుకోండి. మల్టీ అసెట్ ఒకటి, ఆ తర్వాత స్మాల్ అండ్ మైక్రో ఫైనాన్స్ లాంగ్ టర్మ్లో ఒక 5 years అలా డౌన్ ద లైన్ చూస్తే అది బాగుంటుంది. సార్ ఇంకొక చిన్న డౌట్ సార్, నార్మల్గా రీసెంట్ టైం తీసుకున్నామంటే పవర్ స్టాక్స్ చాలా డౌన్ఫాల్ ఉంది సార్. దానికి రీజన్స్ ఏమంటారు సార్? అసలు పవర్ స్టాక్స్కి యాక్చువల్గా ఏంటంటే లాంగ్ టర్మ్ వ్యూ ఉంది సార్ పాజిటివ్. ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఛార్జింగ్ స్టేషన్లు పెట్టాలి. ఈవీకి ఇప్పుడు నెక్స్ట్ డిమాండ్ అంతా ఈవీ ఉంది. అవును సార్. ఈవీ సేల్స్ మీరు చూస్తుంటే గ్రోత్ కనపడుతుంది. దానికి సబ్స్టాన్షియల్గా ఇక్కడ పవర్ బ్యాంకర్స్ పెట్టకపోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు అదాని పవర్ కానీ, టొరంటో పవర్, టాటా పవర్, రిలయన్స్ పవర్ ఇవన్నిటికి కూడా మంచి డిమాండ్ ఉంది. బట్ ఓవర్ పీరియడ్ ఇప్పుడు రావాలి. ప్రాక్టికల్గా 26-27 కల్లా ఇవన్నీ మళ్ళీ జూమ్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు పడిందని మీరు అక్యుములేట్ చేసుకోండి. ఒక 2 years 3 years ఆర్జన్లో కనుక మీరు చేసుకుంటే పవర్ సెక్టర్ వన్ ఆఫ్ ద లీడింగ్ సెక్టర్ అవుతుంది. ఎందుకంటే ఇండియాలో కన్జంప్షన్ పవర్ సరిపోదు. ఇప్పుడు ఆ ఈవీస్కి వచ్చేసామంటే బ్యాటరీ బ్యాకప్ ఇవన్నీ కావాలి. సో కంపల్సరీ పవర్ సెక్టర్ మాత్రం మీ పోర్ట్ఫోలియో ఒక 20-30% పెట్టుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.